ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. తీవ్ర కలకలం కూడా రేపింది. ఎందుకంటే భార్య భర్తల బంధం గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఎంత పవిత్రమైందో పెళ్లినాడు చేసే ప్రమాణాలు, దాని అర్థాలు, అదేవిధంగా నిండు జీవితానికి కూడా ఇద్దరు మార్గదర్శకులుగా నిలుస్తుంటారు భార్య భర్తలు. అటువంటి భర్తే భార్యని అతి కిరాతకంగా పక్కా ప్లాన్ చేసి లావుగా ఉన్నదని సాకులు చెప్పి చంపేస్తే నిజంగా వినడానికి కూడా చాలా బాధగా ఉంది కదా. సో కేవలం భార్య లావుగా ఉంది, ఎలా అయినా అడ్డు తొలగించుకోవాలి, తను చెప్పే ఐటమ్స్ ని నేను తెచ్చి ఇవ్వలేకపోతున్నాను, ఎప్పుడు తిండి 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 అంటూ నన్ను తినేస్తుంది అంటూ తను ఎలా అయినా అంతం చేయాలని ప్రొద్దుటూరు మండలానికి చెందినటువంటి కిరణ్ అనే వ్యక్తి తన భార్య పద్మజని అతి దారుణంగా చంపిన ఘటన ఇప్పుడు అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏప్రిల్ 29వ తారీఖున తన భార్య చనిపోయిందని, తనకి ఏమీ తెలియదని, తన నుండి దూరం అయిపోయిందని దొంగ ఏడుపులు ఏడ్చేస్తూ అందరినీ కూడా నమ్మించాడు. సో వారిద్దరికీ వివాహమై 8 ఏళ్ళు అయినప్పటికీ 7 ఏళ్ల పాప కూడా తల్లి కోసం తల్లడిల్లిపోతుంటే, అయ్యో భార్య లేనటువంటి భర్త ఇప్పుడు కూతుర్ని ఎలా సాగుతాడా అని అక్కడ గ్రామస్తులంతా కూడా కన్నీరు పెట్టుకున్నారు. కానీ ఎక్కడో ఒక అనుమానం కాస్త వారందరినీ కూడా ఇబ్బందికి గురి చేస్తుంది పద్మజ యొక్క పేరెంట్స్కి. నా కూతురు చచ్చిపోవడానికి ఎలాంటి అనారోగ్య పరిస్థితి కూడా లేదు, ఏదో తిన ఏడుపు వెరైటీగా ఉంది, కాస్త డౌట్గా ఉందంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకి కంప్లైంట్ చేశారు. నా కూతురిది సహజ మరణం కాదు, ఒకసారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఆధారంగా కేసు పెట్టండి అనేసని. సో రంగంలోకి దిగినటువంటి పోలీసులు విస్తుపోయే వాస్తవాలను అయితే మాత్రం వెలుగులోకి తీసుకొచ్చారనే చెప్పుకోవచ్చు. తన భార్య లావుగా ఉందని, ఎలా అయినా సరే తనని చంపాలని యూట్యూబ్లో వెతికి మరి తనకి ఇష్టమైన స్వీట్ని తీసుకొచ్చి అందులో విషాన్ని కలిపేసి తనకి ప్రేమగా అందించాడు. ఎప్పుడూ కూడా పద్మజ కిరణ్ ఇద్దరికి కూడా మనస్పర్ధలు ఉండేవి. చిన్న చిన్న విషయాలకి తగాదాలు పడుతుండేవారు. ఎందుకంటే పద్మజ తన పేరెంట్స్ ఇంటి దగ్గరే, పెళ్ళైన దగ్గరను కూడా ఆ దగ్గరలోనే ఉంటుంది. అలాంటిది తన భర్త ఒక్కసారిగా ప్రేమగా ఆ స్వీట్ బాక్స్ తెచ్చి తిను బుజ్జి తిను కన్నా అనేసరికి నా భర్త మారిపోయాడు, నేనంటే చాలా ఇష్టపడుతున్నాడు, చాలా ప్రేమతో తెచ్చాడని ఆ ఆనందాన్ని తట్టుకోలేక ఆ స్వీట్ని మరి ఇంకేమి ఆలోచించకుండా అందులో ఏముంటుంది, ప్రేమ, ఆప్యాయత, అనురాగం తప్పితే అని నమ్మి టేస్ట్ చేసింది. సో అదే ఆఖరి నిమిషం కూడా అయిపోయింది. ఇదంతా కూడా హైదరాబాద్ నుండి ఆన్లైన్ ద్వారా 80,000 రూపాయలు పెట్టి ఆ విషం బాటిల్ కొని దాన్ని తీసుకువచ్చి ఎలా చంపాలి అనేసరి ప్లాన్ చేసి పెట్టేసి చంపేసి మళ్ళీ తన భార్య చనిపోయిందా లేదా అని కూడా టెస్ట్ చేసుకోవడానికి చనిపోయిన తర్వాత కూడా తలదిండు పెట్టి గట్టిగా నొక్కేసి ఊపిరి ఆడకుండా ఇంకే కొసాన కూడా అసలు ప్రాణం అనేది ఉండకూడదు అని కసిగా తన్ని చంపేశాడు. అందరితో నట్టుగా ఏమీ తెలియనట్టు అయ్యో నా భార్య చనిపోయింది, అయ్యో పిల్లకి తల్లి లేకుండా పోయిందంటూ వగలమారి ఏడుపులు ఏడ్చాడు ఆ భర్త కిరణ్. అయితే పోలీసులు అయితే మాత్రం తన ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అదేవిధంగా తన కాల్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసిన తర్వాత తను గూగుల్లో భార్యని ఎలా చంపాలి, అసలు ఎలా చంపితే మనం పట్టుబడకుండా ఉంటాం, స్వీట్లో ఏది కలిపితే తొందరగా చనిపోతారు అని అనేక ప్రశ్నలతో గూగుల్ని కూడా తికమక పెట్టేశాడు. సో ఆ గూగుల్ని సెర్చ్ చేసిన డాటానంతా కూడా పోలీసులు అయితే మాత్రం స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా భార్యని అంత కిరాతకంగా ఎందుకు చంపాల్సి వచ్చింది, వేరే ఇతరత్ర కోణాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే వివాహితర సంబంధాలు దీనికి ఏమైనా కారణం ఉన్నాయా అని అనేక కోణాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం దర్యాప్తును ముమ్మరం చేశారు. సో ఏదైతేనా తమ కూతుర్ని అన్యాయంగా చంపినటువంటి కిరణ్ పై చర్యలు తీసుకోవాలని, తగు శిక్షలు అమలు చేయాలని, తన మనవరాలకి తల్లిని లేకుండా చేసినటువంటి కిరణ్ పై ఇంకా తగ్గేదే లేదని అయితే మాత్రం ఆ తల్లిదండ్రులు ఆవేదన, అదేవిధంగా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. సో భార్య భర్త అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఎంత అవసరం. ఒక చిన్న చిన్న కారణాలకి, అందంగా లేదనో, లేదంటే బరువు ఎక్కువగా ఉందనో, ఫుడ్ లవర్ అనో, ఫుడ్ ఎక్కువగా అడుగుతుందనో, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మనస్తాపానికి గురే ఏదో ఒక విధంగా
తన అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన ఈ కిరణ్ వ్యవహారాన్ని అందరూ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. సో ఏదైతేనే ఈ కేసుకు సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు మీడియా సమావేశంగా కూడా వెల్లడించారు. సో నిందితుడికి కూడా శిక్షను అమలు చేసేలా పోలీసులు కూడా కేసును వేగవంతం చేస్తున్నట్టయితే మాత్రం తెలిపారు. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా, విజయనగరం.